వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను. లోకాసు వార్త 18వ అధ్యాయము. లోకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం ఒక చదవండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున. చాలు. దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెబుతున్నప్పుడు వైద్యం చేసుకుంటున్నటువంటి డాక్టర్ లోకా గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి మాటలు రాయించాడు. అందుకే లోకాసు వార్త. ఈ లోకాసు వార్త రాసినటువంటి వ్యక్తి ఆయన వృత్తి వైద్యుడు, డాక్టర్. అయితే దేవుని మీద ఆనుకుని దేవుని విశ్వాసం ఉంచి దేవుని వెంబడించాడు. అప్పుడు దేవుడు తనకిచ్చిన కృపను బట్టి దేవుడు మాట్లాడుతున్న మాటలే తన మనసులో పెట్టుకుని ఈ లోకాసు వార్త రాశాడు. ఇందులో ఏముందంటే 18వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా, తన గురించి తాను దేవునికి చెప్పుకొనుచుండగా అని అర్థం. ఇప్పుడు తన గురించి తాను చెప్పుకునేవారు లేరు. జోసెఫ్ రాజు అంటాడు, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అంటాడు. మరి నువ్వేం చేస్తావు? క్రీస్తు రాజు ఏమంటాడు, అయ్యగారు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటాడు. ఈయన చేస్తాడు. ఇక్కడ వాక్యం ఏముంది? తన్ను గురించి, నీ గురించి నీవు మొర్ర పెట్టుకోవాలి. నీ గురించి నీవు మొర్ర పెట్టుకోవాలి. ఈ రోజు అసలు నేను మీ మధ్యకు వచ్చేవాళ్ళు కాదు, కానీ దేవుని పని ఆగకూడదు, దేవుని పరిచయం ఆగకూడదు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, రోగాలు వచ్చినా కానీ దేవుని పని జరగాలి. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన బాధ్యత, నాకు ఇచ్చిన పనిని. దేవుని ప్రజలారా, కాబట్టి ఆయన ఇచ్చిన పని చేయడానికి నేను రావడం జరిగింది. అలాగే మీ గురించి మీరు మొరపెట్టుకోవడానికి దేవునికి రావాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మరొకసారి చదవండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడం. ఇక్కడ క్వశ్చన్ మార్క్, అక్కడ పక్కన క్వశ్చన్ మార్క్ ఉంది. రోమన్కి క్వశ్చన్ మార్క్ అది. దేవుడట ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వారి గురించి మొరపెట్టుకొనుచుండగా, ఉద్యోగం లేదా ఉద్యోగం గురించి ప్రార్థన చేయుచుండగా, వివాహం కావట్లేదా వివాహం గురించి ప్రార్థన చేయుచుండగా, గర్భఫలం ఉందని లేదా గర్భఫలం గురించి మొరపెట్టుకొనుచుండగా, సరే ఆరోగ్యం లేదా ఆరోగ్యం గురించి మొరపెట్టుకొనుచుండగా, అప్పులు ఉన్నావా, అప్పులు ఎలా తీర్చాలనుకుంటున్నావా, ఈ అప్పులు ఎలా తీర్చాలి ప్రభు మొరపెట్టుకొనుచుండగా, లేక ఒక వ్యాపారం చేయాలనుకున్నావా, ఏ వ్యాపారం చేయాలని మొరపెట్టుకొనుచుండగా, లేక ఒక మంచి భూపంట వేయాలనుకుంటున్నావా, ఆ భూపంట విషయంలో మొరపెట్టుకొనుచుండగా దేవుడు వారికి న్యాయము తీర్చడా?